అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు టెక్కలి పోలీసు బృందం. టెక్కలిలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్న సందర్భంగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన కొంతమంది ముఠాని టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు 12 తులాల గోల్డ్, 35 లక్షల నగదు, అలాగే సిల్వర్, సెల్ ఫోన్లను దొంగలించినట్టు టెక్కలి సిఐ పైడయ్య మీడియా సమక్షంలో తెలియజేశారు. ఎక్కువగా టెక్కలి, కాశీబుగ్గ, ఇచ్చాపురం, పలాస ప్రాంతాలలో వీరు దొంగతనానికి పాల్పడ్డట్లు తెలియజేశారు. గత నెల 30-31 నైట్ మన రోటరీ నగర్లో ఒక మిడ్ నైట్ రాత్రి ఒక అఫెన్స్ జరిగింది. అంటే తలుపులు బదలగొట్టుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా రోటరీ నగర్లో జరిగింది. అందులో భాగంగా 12 తులాల గోల్డ్, అలాగే 3,50,000 క్యాష్, అలాగే సిల్వర్ కూడా పోయింది. అలాగే అదే నెలలో మన వంశధార కాలనీలో కూడా ఒక అఫెన్స్ అయింది. అలాగే వంశధార కాలనీలో కూడా అదే నెలలో ఒక 5 తులాల బంగారం పోయింది. అలాగే జలమూరులో కూడా తెలారి రైల్వే స్టేషన్ వీధిలో కూడా ఇలాంటి అఫెన్స్ ఒకటి జరిగింది. అలాగే ఇచ్చాపురం టౌన్లో కూడా రైల్వే స్టేషన్ రోడ్లో కూడా ఇలాంటి అఫెన్స్ ఒకటి జరిగింది. అలాగే కాశీబుగ్గ టౌన్లో కూడా గరుడా వీధి అని చెప్పేసి పలాసలో కూడా జరిగింది. అక్కడ ఒక 2 తులాల బంగారం పోయింది. దీంట్లో భాగంగా మన రోటరీ నగర్లో జరిగినటువంటి లాస్ట్ నెల 31 జరిగినటువంటి అఫెన్స్లో భాగంగా మనకి ఆ యొక్క నేరస్తులు ఎవరు ఏంటనేది వెరిఫై చేస్తే సీసీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేస్తే ఆ సీసీ కెమెరాలో 2 నేరస్తులు వచ్చి నేరం చేసి అక్కడి నుంచి బంగారం అలాగే క్యాష్ పట్టుకొని పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక అతను గెంతేశాడు. అలాగే ఇద్దరు కలిపి మన మెయిన్ రోడ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి పారిపోయినటువంటి సీసీ ఫుటేజ్ అనేది మనకి వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ని వైడ్గా పబ్లిసిటీ త్రూ సోషల్ మీడియా ద్వారా, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాగా పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా వాళ్ళ ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో కొన్ని కేసుల్లో A1 శిగుదాస్ అని చెప్పేసి ఇతను భువనేశ్వర్, అలాగే A2 తన్నీరావు ఇచ్చాపురం ఉండేవాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మన భువనేశ్వర్లో సెటిల్ అయ్యాడు ఫ్యామిలీతో. అలాగే దిలీప్ రాయ్ అని చెప్పేసి ఇది కొంటాయి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్. అలాగే దీపక్ రాయ్ ఇది కూడా వెస్ట్ బెంగాల్. వీళ్ళందరూ కూడా A1, A2 సిగుదాసు, తన్నీరావు వీళ్ళిద్దరూ కూడా దొంగతనం చేసి ఈ యొక్క బంగారాన్ని ఈ దిలీప్ రాయ్ వాళ్ళకి ఇస్తుంటాడు. అతను సగం వీళ్ళకి ఇస్తాడు, సగం అతను తీసుకుంటాడు. దాంతో అతను కరిగించేసి ఆ యొక్క అమౌంట్ తన బిజినెస్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకొని బాగా చేస్తుంటాడు. ఇందులో భాగంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న పలాస ఎల్సీ గేట్ దగ్గర రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళు వస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మా స్టాఫ్తో కలిసి అక్కడికి వెళ్ళి వెయిట్ చేయగా వాళ్ళు నలుగురు వస్తున్నారు. వాళ్ళ నలుగురిని కూడా మనం క్యాచ్ చేయడం జరిగింది. నలుగురు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలాగ మేము మా గురించి పోలీసులు వెతుకుతున్నారు, మేము వైజాగ్ వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉండి వెళ్తున్నాము. ఇలాగ కొంత గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొని వైజాగ్ వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఆడుతూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి నలుగురి దగ్గర నుంచి కూడా 85 గ్రాముల గోల్డ్, అలాగే 4 మొబైల్స్, 7,000 రూపాయల క్యాష్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో A1, A2 ఏంటంటే దొంగతనాలు చేయడం, ఆ యొక్క వచ్చినటువంటి గోల్డ్ని అంతా కూడా A3, A4 దిలీప్ రాయ్కి అంటే దీపక్ కుమార్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని మీరు కొంత అమౌంట్ ఇచ్చి కొంత వాడు తీసుకొని అదంతా కరిగించేసి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేసి మళ్ళీ దాన్ని ఫుల్ రేట్కి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు చేయడంతో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు మేము జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది.